మంచిర్యాల జిల్లా దండేపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు నిరసనకు దిగారు. ధాన్యం డబ్బులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే 2 నెలలు అవుతున్నా సబ్సిడీ డబ్బులు ఇవ్వలేదని రైతులు అన్నారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఏ ప్రభుత్వం వచ్చినా రైతు పక్షపాతిని ప్రజలే మన రైతులే దేశానికి వెన్నెముకని చెప్పుకొని అధికారంకి వస్తున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో సన్నవడ్లు సాగు చేస్తే ప్రభుత్వమే కొనుగోలు చేసి మరి రైతులకు వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 500 క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని చెప్పేసి కొనుగోలు సెంటర్లు ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. రైస్ మిల్లర్లకు కూడా మిల్లింగ్ ఛార్జీలు పెంచడం, ప్రత్యేక రైస్ మిల్లింగ్ పెట్టి మిల్లింగ్ ఛార్జీలు కూడా వాళ్ళకు పెంచడం జరిగింది. మరి కొనుగోలు సెంటర్లకు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి గన్ని బ్యాగ్స్ కూడా ప్రత్యేకంగా వివిధ కలర్లలో పెట్టి కొనుగోలు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. వాళ్ళ లక్ష్యానికి మించినటువంటి టార్గెట్ కూడా రావడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే మా రైతులకు ఏమైందంటే అంగట్లో అన్నం ఉన్నా అన్నోట సని అన్నట్టు మా రైతులకు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఇదే తిప్పల్లో జరుగుతుంది.